హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేకాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి 6 months కేక్ అండి. సో దానికి నేను వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాను. మెల్ట్ చేసుకొని నంబర్స్ది మౌల్డ్ ఉంటుంది కదండి, అందులో సెట్ చేయడానికి వేస్తున్నాను. 6 months కాబట్టి 1/2 చేయాలి కదండి. సో 1, 2 అండ్ ఇంకొకటి వచ్చేసి షీట్ మీద నేను ఇంకో 1/2 చేశాను. హాఫ్కి లైన్ రావాలి కదండి, దానికి నేను ఇంకొక షీట్ తీసుకొని దాని మీద వేసి చేశాను. ఇది ఫ్రిడ్జ్లో సెట్ అయిన తర్వాత 1 and 2ని డిమౌల్డ్ చేస్తున్నానండి. చూసారా, దీంట్లో వచ్చేసి క్యాండిల్స్ కూడా చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనం చాక్లెట్ కూడా వేసి సెట్ చేసుకోవచ్చు అండి. ఇది 2 విధాలుగా యూజ్ అవుతుంది. నేను చాక్లెట్స్ కోసం అని తీసుకున్నాను. సో ఇది 1, 2 చేసేసరికి హాఫ్ అవుతుందండి. మధ్యలో లైన్ లాగా వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి నేను వేశాను. సో అయిపోయింది 1.5. ఇది ఫ్లేవర్ వచ్చేసి వెనీలా ఫ్లేవర్ అండి. వెనీలా ఫ్లేవరు నార్మల్ 1/2 kg కేక్. ఇది వెనీలా ఫ్లేవర్లోకి నేను చాకో చిప్స్ వేసానండి. ఇదిగోండి, త్రీ లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ నార్మల్గా క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి సెట్ అవ్వడానికి. సేమ్ బోర్డుకి క్రీమ్ అప్లై చేసి బేస్ పెట్టాను. బేస్ని సోక్ చేసి క్రీమ్ అప్లై చేసి దాని మీద వైట్ చాకో చిప్స్ వేసానండి, వెనీలా ఫ్లేవర్ కాబట్టి. దీంట్లో మీకు నేను ఫాండెంట్ లేనప్పుడు మనం కేక్ ఎలా ఫాండెంట్ లేనప్పుడు ఆల్ఫాబెట్స్ ఎలా కట్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. కేక్ది పైన టాప్ లేయర్ నేను రిమూవ్ చేసి సైడ్కు పెట్టానండి. సో దాంతోనే నేను ఆల్ఫాబెట్స్ ఎలా కట్ చేశానని చూపిస్తాను. సో ఇప్పుడు చూసారా, సోకింగ్ అయిపోయింది. సోకింగ్ అయిన తర్వాత నేను క్రీమ్ అప్లై చేస్తున్నాను. సో ఈరోజు కొద్దిగా స్లోగా పెట్టాను వీడియో, నాకు స్పీడ్ ఎక్కువ అనిపించింది. సో అందుకని స్లోగా పెట్టాను అనమాట. ఈరోజు డీటెయిల్గా అనిపిస్తుంది మీకు వీడియో. కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది, కొద్దిగా బోర్ అనిపిస్తే స్కిప్ చేయండి, కానీ మొత్తం స్కిప్ చేయొద్దు, మధ్యలో డీటెయిలింగ్స్ మిస్ అవుతారు. సో వాళ్ళు లాస్ట్లో నేను రెఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. వాళ్ళు రెఫరెన్స్ పిక్ ఏది ఇచ్చారు, నేను ఏది కేక్ చేశాను అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదిగోండి, చాకో చిప్స్ వేసి సేమ్ ఇదే ప్రాసెసే నేను 3 layers కూడా నేను ఫినిష్ చేసిన తర్వాత 1/2 hour సెట్ చేశానండి ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఇది హాఫ్ కేక్ అనమాట. సో నేను హాఫ్ కేక్ ఎలా చేయాలి, మనం 3 layers చేసిన తర్వాత దాన్ని సెంటర్లో కట్ చేసుకొని ఈ రిమైనింగ్ పార్ట్ ఇంకొక సైడ్కి మనం ఫ్లిప్ చేసి పెట్టాలన్నమాట. అది మీరు ఈ వీడియోలో చూపిస్తారు. ఎప్పుడైనా టాప్ లేయర్ పెట్టినప్పుడు కొద్దిగా గ్యాప్ వస్తుంది కదండి, ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఫస్ట్ సైడ్ నుంచి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి తర్వాత పైన లేయర్ సోకింగ్ చేయాలండి. సోకింగ్కి జస్ట్ నార్మల్ వాటరే తీసుకున్నాను, షుగర్ వాటర్ ఏం కాదు, ఇవి ప్లెయిన్ నార్మల్ వాటర్. మనం సోక్ చేసిన తర్వాత క్రీమ్ అప్లై చేస్తే పైన లేయర్ ఇలా కిందికి పడిపోయినట్టు అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే సైడ్స్ గ్యాప్ ఉన్నప్పుడు సైడ్స్ ఫిల్ చేసిన తర్వాతే దానిపైన సోకింగ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాను. సెకండ్ లేయర్ అప్లై చేసిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తున్నానండి. అది వెనీలా ఫ్లేవర్ కాబట్టి వైట్ చాకో చిప్స్. ఇది వచ్చేసి వాళ్ళు పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు, బాబు వాళ్ళు పర్పుల్ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట, బ్లూ కాకుండా. సో వాళ్ళకి అది నచ్చింది. రెఫరెన్స్ పిక్ వాళ్ళే పంపించారు, నేను పంపించింది ఏం కాదు. వాళ్ళు పంపించింది నేను చేశాను అనమాట. ఇలా ఎక్స్ట్రా క్రీమ్ మనం నీట్గా ప్యాలెట్ నైఫ్తో రిమూవ్ చేయాలండి. అలాగే దాని మీద వదిలేస్తే చాలా క్రీమీగా అయిపోతుంది. ఇది చాలా మినిమల్ క్రీమ్లో చేస్తున్న కేక్ అనమాట. సో ఇప్పుడు చూడండి, చాకో చిప్స్ వేసి పైన ఫైనల్ లేయర్ పెట్టేసి ఫినిష్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి పర్పుల్ కలర్ కావాలి, నేను లెలికా కలర్ యాడ్ చేశానండి. పర్పుల్ కలర్, అది కూడా పర్పుల్ షేడ్ లాంటిదే. సో లలికా కలరు వేశాను. మీకు చూస్తే మీకు తెలుస్తుంది వీడియో మొత్తం చూసేసరికి. ఈరోజు కొద్దిగా స్లో పెట్టాను కదా, అందుకని స్లోగా ఉంది వాయిస్ ఓవర్ కూడా. సో ఇదిగోండి, ఇలా కట్ చేసి సెంటర్కి కట్ చేసుకోవాలండి, కొంచెం కూడా అటు ఇటు చేయకూడదు. సెంటర్కి కట్ చేసి ఇలా లిఫ్ట్ చేసి దాన్ని మనం ఇటు సైడ్కి పెట్టాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారా, క్రీమ్ ఎక్కువగా లేదండి, చాలా మినిమల్ క్రీమ్ ఉంది. సో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కింద పడిపోకుండా నేను మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చానండి. సో దాని హైట్కి తగ్గట్టుగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా పెట్టాను, నాకు హైట్ ఎక్కువ అనిపించింది అనమాట. అది ఇలా పెట్టిన తర్వాత కూడా అది కొద్దిగా చూసారా పైకి కనిపిస్తుంది. సో మళ్ళీ కూడా నేను దాన్ని రిమూవ్ చేసి
కట్ చేశానండి. ఇప్పుడు ఇలా చూడండి హాఫ్ కేక్ అయిపోయింది. సో 6 months కేకు ఇలానే చేస్తారండి. ఇలా హాఫ్ ఇలానే చేస్తారు. చూడండి నేను విప్పింగ్ క్రీము అప్లై చేసిన విప్పింగ్ క్రీమ్ చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేటప్పుడు మనం లిక్విడ్ స్టేట్లోనే ఉండాలండి. క్రిస్టల్స్ ఉంటే మాత్రం అది మీరు ఎంత బీట్ చేసినా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇదిగోండి నేను మెయిన్ నేను చెప్తున్నా కదా పర్పుల్ కలర్ అని, కానీ మీకు వీడియోలో షేడ్ వేరేగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన కలర్ ఇంకొకటి అనమాట. సో అది ఇంకా అంటే నేను ఏం చేయలేను, ఇలానే కనిపిస్తుంది అది. సో ఇదిగోండి మనం పైపింగ్ బ్యాగ్లో అప్లై చేసుకుని క్రీమ్ మనం కేక్కి అప్లై చేస్తేనండి ఈవెన్గా అప్లై అవుతుంది అనమాట, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. ఇదిగోండి మనం ఎక్కడైనా మనం ఈవెన్గా అప్లై అంటే ఇప్పుడు మనం బిగినర్స్ ఇలానే చేయాలండి. కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ అయితే డైరెక్ట్ ప్యాలెట్ నైఫ్తో అప్లై చేస్తారు. మనం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. నేను ఇంకా బిగినరేనండి, 1.5 year అయింది నేను బేకింగ్ జర్నీ స్టార్ట్ చేసి. సో నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నాను మీ అందరికీ. ఇదిగోండి 1 పెట్టాను ఫస్ట్, నాకు ఇది కిందికి అనిపించింది. సో నేను తర్వాత 1 కొద్దిగా పైకి పెట్టాను అనమాట. సో ఇది బ్యాలెన్స్ అయింది. ఇది ట్విస్ట్, ఇది నాజిల్ నంబర్ ఏం లేదు, రోజెస్ ఇలా వస్తాయి. సో వాళ్ళు సేమ్ ఇదే సెలెక్ట్ చేసుకున్నారండి డిజైన్. కొన్ని బోర్డు మీద ఉన్నాయి అలా ఫ్లవర్స్. తర్వాత సేమ్ ఇదే నాజిల్లోకి నేను వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ కూడా ఫిల్ చేసుకుని అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టాను. సో వాళ్ళు ఎలా అడిగితే అలా చేశానండి. రివ్యూ కూడా చాలా బాగా వచ్చింది. నేను రివ్యూ కూడా యాడ్ చేస్తాను వీడియోలో. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వెనకలు కూడా ఖాళీ ఉంటే నేను ఇలా ఫిల్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను సాల్వ్ చేస్తాను, ట్రై చేస్తాను నేను చేయడానికి. నేను చేస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అసలు కామెంట్స్ లేదు, వ్యూస్ లేదు, లైక్స్ లేదు. మీరు వ్యూస్ పెంచితే నాకు కూడా మోటివేషన్ ఉంటుందండి. సో ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ హీరో లాగా అనమాట. ఇప్పుడు మనం పైన కట్ చేసిన లేయర్ని మనం ఇలా అనుకోవాలి, కొద్దిగా తడి అనుకోవాలండి చేతికి. తడి అనుకున్న తర్వాత దాన్ని కార్న్ఫ్లోర్లో అలా అటు ఇటు సైడ్ చేసుకొని దాన్ని రోల్ చేయాలండి. అని డైనింగ్ టేబుల్ క్లీన్ చేశానండి. మరి మీరు అనుకోవద్దు డైనింగ్ టేబుల్ క్లీన్గా లేదేమో అని. డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాతనే నేను ఏ పనైనా చేస్తాను. బాబు పేరు రాజ్వీర్ అండి. సో ఇదిగోండి ప్లంజర్తో నేను ఇలా ఒక్కొక్క ఆల్ఫాబెట్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను దీనికి గోల్డెన్ కలర్ అప్లై చేసే నా వీడియో ఇందులో ఉందో మిస్ అయిపోయిందో నాకు తెలీదు, గుర్తులేదు. సో ఇదేనండి వీడియో. ఇదిగోండి లాస్ట్కి అయిపోయింది. ఇది కేక్ మీద అప్లై చేసిన తర్వాత ఫైనల్ లుక్ పెడతాను చూడండి.